జిల్లా వాసులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మన ఊరు మాట మంతి కార్యక్రమం హ్యాచ్ ఇండియా ఇంపెండియం 2026 పుస్తకాన్ని ఆవిష్కరించిన మంత్రి అచ్చెన్నాయుడు, జిల్లాలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి శ్రీ డోలా బాల వీరాంజనేయ స్వామి పర్యటన, పల్స్ పోలియో యోగా దినోత్సవం ఇలా పలు విశేషాలతో కూడిన కాకినాడ జిల్లా సమాచార లేఖ ఇప్పుడు విందాం. జిల్లాలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పర్యటన, పల్స్ పోలియో యోగా దినోత్సవం ఇలా పలు విశేషాలతో కూడిన జిల్లా సమాచార లేఖ ఇప్పుడు విందాం. యువత బాధ్యతగా ఉంటేనే సమాజంలో నేరాల సంఖ్య తగ్గుతుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం శాంతి భద్రతల నిర్వహణను అమలు చేస్తుందని తెలిపారు. శనివారం సాయంత్రం కాకినాడలో నిర్వహించిన మన ఊరు మాట మంత్రి కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ప్రజల సమస్యలు నేరుగా విన్నారు. కాకినాడ పట్టణంలో మితిమీరిన వేగంతో వాహనాలు నడుపుతూ ఇబ్బంది పెడుతున్న ఆకతాయిలపై ఫిర్యాదు, కాకినాడ సర్వజన ఆసుపత్రి బస్ షెల్టర్ వద్ద ఆక్రమణలపై, కళాశాలల్లో గంజాయి, మత్తు పదార్థాల అక్రమ రవాణా, విక్రయాలపై కాకినాడ నగరంలో అనధికారికంగా పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల వల్ల ఇబ్బందులను ఎం హరీష్ బాబు ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. రాష్ట్రం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం జోన్లతో ఎటువంటి సంబంధం లేకుండా ప్రతి ఆక్వా రైతుకు కేవలం రూపాయిన్నరకే రాయితీ విద్యుత్ అందిస్తున్నామని, ఇందుకు 1,180 కోట్ల రూపాయల మొత్తాన్ని కేటాయించామని రాష్ట్ర వ్యవసాయ మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలియజేశారు. కాకినాడలోని ఎస్ఆర్ఎంటీ ఫంక్షన్ హాల్లో జూన్ 29వ తేదీ సోమవారం ఆల్ ఇండియా ష్రింప్ హ్యాచరీస్ అసోసియేషన్, అలాగే ఆంధ్రప్రదేశ్ హ్యాచరీస్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి మంత్రి అచ్చెన్నాయుడు ముఖ్య అతిథిగా హాజరై ఆక్వారంగ వికాసం లక్ష్యంగా ప్రచురించిన హ్యాచ్ ఇండియా ఇంపెండియం 2026 పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో కీలకంగా ఉన్న ఆక్వారంగ ప్రోత్సాహకానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. 2014లో ఆక్వా రైతులకు ₹2కే విద్యుత్ అందించే కార్యక్రమాన్ని అప్పటి తెలుగుదేశం ప్రభుత్వమే ప్రారంభించిందని తెలియజేశారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి కాకినాడ జిల్లా పర్యటనలో భాగంగా జూన్ 24వ తేదీ బుధవారం పెద్దాపురం నియోజకవర్గం సామర్లకోట మండలం మాధవపట్నం గ్రామాన్ని సందర్శించారు. సుమారు 3 కోట్ల వ్యయంతో నిర్మించిన బ్రిడ్జ్, బీటీ, సీసీ రోడ్లను మంత్రి ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఏపీఈపీడీసీఎల్ ఆధ్వర్యంలో 304 లక్షల అంచనా వ్యయంతో అచ్చంపేట వద్ద నూతనంగా నిర్మించిన 33/11 kV విద్యుత్ ఉపకేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా అభివృద్ధి పనులను వేగవంతం చేస్తున్నామని, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలను కల్పిస్తాయని పేర్కొన్నారు. జాతీయ స్థాయి రీ-నీట్ పరీక్ష జూన్ 21 ఆదివారం ప్రశాంతంగా ముగిసిందని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్ తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రారంభమైన జాతీయ స్థాయి నీట్ పరీక్షా కేంద్రాలను జిల్లా కలెక్టర్ హరీందర్ ప్రసాద్ సంబంధిత అధికారులతో కలిసి తనిఖీ చేశారు. చీఫ్ సూపరింటెండెంట్లతో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని కాకినాడ జిల్లా స్థాయి వేడుకలు ఆదివారం ఉదయం ఘనంగా నిర్వహించారు. జిల్లా ఆయుష్, క్రీడా శాఖల సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఇండోర్ స్టేడియం, జేఎన్టీయూ కాకినాడ ఇండోర్ స్టేడియంలలో నిర్వహించిన ఈ సామూహిక యోగా కార్యక్రమాలలో సుమారు 1,780 మంది యోగా సాధకులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లాలో గత 2 ఏళ్లుగా అమలవుతున్న ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు జిల్లాను అన్ని రంగాల్లో విజయవంతంగా ముందుకు నడిపిస్తున్నాయని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్ తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల సుపరిపాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం పేరిట జిల్లా స్థాయి వేడుకలను గురువారం సాయంత్రం స్థానిక సూర్యకళా మందిరంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్ ప్రసంగిస్తూ 2 ఏళ్ల రాష్ట్ర ప్రభుత్వ సుపరిపాలనలో జిల్లాలో విజయవంతంగా అమలు జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఈ విధంగా వివరించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పల్స్ పోలియో కార్యక్రమం జూన్ 28వ తేదీ ఆదివారం జిల్లా వ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైంది. కాకినాడ రామారావుపేటలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్, కాకినాడ పట్టణ శాసనసభ్యులు వనమాడి వెంకటేశ్వరరావు, రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ చైర్మన్ తోట సుధీర్ తదితరులు చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఇలా మరిన్ని విశేషాలతో కూడిన జిల్లా సమాచార లేఖతో వచ్చే నెలలో కలుద్దాం. రచన పివివి వరప్రసాద్, కాకినాడ జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.